హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. అది సమ్మర్ అయినా వింటర్ అయినా ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంటుంది కదా. అందుకని ఈరోజు నేను మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్, ఇది వెనిలా ఫ్లేవరు. కస్టర్డ్ పౌడర్కి బదులుగా మీరు కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు వేసుకొని ఉండలు అనేవి లేకుండా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మందంగా ఉండే గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. పాలు ఒక పొంగు అయితే రావాలండి. పాలు పొంగు వచ్చేసాయి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. 1 కప్పు తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 200 గ్రామ్స్ ఉంటుంది. చక్కెర అంతా పూర్తిగా కరిగిపోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. కస్టర్డ్ పౌడర్, ఇది బాగా థిక్గా వచ్చేస్తుంది. మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాం. చూడండి, ఇలా బాగా ఉడికించుకోవాలి. చూడండి, గట్టిపడిపోయింది కదా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. చూడండి, 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఎంత హార్డ్గా తయారైందో కదా. దీన్ని ఒక స్పూన్ కానీ కత్తి కానీ తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోండి. దీన్ని ఇలాగే తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మనం ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకని ఇలా చేసేసుకోండి. అంతా ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. మీ దగ్గర బేటర్ కానీ ఉంటే దాన్ని యూజ్ చేయండి. దీన్ని మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ 200 ml వేసుకుంటున్నాను. మీకు ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మీరేం చేస్తారంటే పాల మీగడ ఉంటుంది కదా, అది ఫ్రెష్గా తీసుకునేది ఒక 2 days అలా తీసుకునేది వచ్చేసి 1 కప్పు వేసుకోండి. మీరు కనుక కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తుంటే ఈ టైంలో మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ వేసుకోండి. దీన్ని బాగా క్రీమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీకు కానీ ఇంకా మంచి కలర్ రావాలంటే మీరు ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. నేనైతే యూజ్ చేయలేదు. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లో వేసేసుకుంటున్నాను. దీనిని మూత పెట్టేసుకొని 8 hours వచ్చేసి ఫ్రీజర్లో పెట్టేసుకుందాం.
చూడండి 8 అవర్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి ఐస్ క్రీము సూపర్గా సెట్ అయిపోయింది కదా. దీన్ని గార్నిషింగ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది ఇలాగే తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు బయట పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా వస్తుందో. చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.